కొంతమంది దేవుడు నీతో ఏం మాట్లాడంటే నాతో ఏం మాట్లాడలే ఈరోజు అంటారు కదా. దేవుడు ఏం మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటి అంటే నువ్వు సరైన రీతిలో దేవుని వాక్యాన్ని వినట్లేదని అర్థం. 100 మాటలు మాట్లాడితే కనీసం ఒక్క మాట అయినా మనకు ఉపయోగపడుతుందా లేదా? 100 మాటల్లో ఒక్కటి కూడా మనకు ఉపయోగపడలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కటి కూడా మనం సరిగా వినలేదని అర్థం. వినట్టుగా ఉంటున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, అది వ్యర్థమైపోతుంది. ఎవరైనా మాట్లాడే విషయాలు కూడా మనకి ఇష్టం లేకపోతే వినట్టుగా ఉంటాం, కానీ ఇష్టం ఉందనుకోండి చెవులు నిక్కబొడుచుకునేలా వింటూ ఉంటాం. ఒకవేళ ఇష్టం ఉంటే ఒకలాగా, ఇష్టం లేకపోతే మరొకలాగా బ్రతికేటువంటి జీవితము మానవ జీవితం. అయితే క్రీస్తు పిల్లలుగా మనమైతే యేసును నమ్మినటువంటి మన జీవితంలో మనుషులకు కొన్నిసార్లు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ దేవునికి ఇష్టంగా బ్రతకాలని వాక్యం సెలవిస్తుంది.